వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దయనీయ స్థితిలో జూనియర్ లాయర్లు. ఈరోజు ఏదైతే మనం జూనియర్ లాయర్లు దయనీయ స్థితిలో ఉన్నామని చెప్పుకుంటున్నామో, కేవలం జూనియర్ లాయర్లే కాకుండా సీనియర్ లాయర్లు సైతం ఈరోజు దయనీయ స్థితిలో ఉండడానికి నిదర్శనమే ఈరోజు వరంగల్ హనంకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కంప వినోద్ కుమార్ అనే ఒక సీనియర్ న్యాయవాది. ప్రజలకు న్యాయం చేకూర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న న్యాయవాదుల పరిస్థితి ఈరోజు ఎలా ఉన్నదో చెప్పడానికి నిదర్శనమే ఈరోజు కంప వినోద్ కుమార్ పరిస్థితి. వాస్తవానికి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం దయనీయ స్థితిలో జూనియర్ న్యాయవాదులు జూనియర్ లాయర్లు అని పెట్టడానికి మేము ఈరోజు ఎంచుకున్న అంశం. ఈ అంశంపైన వెళ్ళేదానికి మేము సిద్ధమవుతున్న సమయంలోనే నిన్న రాత్రి వరంగల్ సుబేదారిలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడే ప్రస్తుతం మన దృష్టికి వచ్చింది. ఒక సీనియర్ న్యాయవాది, అలాగే ఒక ప్రముఖ న్యాయవాది వరంగల్ హనంకొండ జిల్లాలో ప్రతి ఒక్కరికి నోట్లో, ప్రతి ఒక్కరి దృష్టిలో ఉండే న్యాయవాది కంప వినోద్ కుమార్ గారి గాథ విన్న తర్వాత ఈరోజు కేవలం జూనియర్ న్యాయవాదులే కాదు, సీనియర్ న్యాయవాదులకు కూడా ఏదైతే ప్రజలకు న్యాయం చేకూర్చాలనే దిశగా వారు పోరాటం చేస్తున్నారో ఆ న్యాయవాదుల పరిస్థితులు కూడా ఈరోజు ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికే ఈరోజు మనకు ఒక అవకాశం కూడా కలిగింది. ఈ అవకాశాన్ని నేను అవకాశంగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే, కేవలం జూనియర్ న్యాయవాదుల వ్యవస్థ ఏదైతే వాళ్ళ పరిస్థితులు ఉన్నదో దాన్నే మనం బట్టబయలుదేద్దాం, వారున్న పరిస్థితులను వెంటగడదాం, వారి ఏదైతే బాధలు ఉన్నాయో వాళ్ళని పంచుకుందాం, ఆ సమస్యలను పరిష్కరించడానికే వెళ్దాం అనే నేపథ్యంలోనే ఈరోజు సీనియర్లు సైతం ఎంత బాధకు గురి అవుతున్నారో, ఎంత ఆవేదనకు గురి అవుతున్నారో ప్రత్యక్షంగా మనం ఇప్పుడు ప్రస్తుతి సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి మిత్రుడైనటువంటి న్యాయవాది కంప వినోద్ కుమార్ ద్వారానే విన్న తర్వాత మనం చర్చలకు వెళ్దాం. ఈరోజు ప్రధానంగా మనతోటి ఈ చర్చలో పాల్గొనడానికి చాలామంది న్యాయవాదులు ఉన్నారు. కాకపోతే ఈరోజు కంప వినోద్ కుమార్ గారితోనే ఎందుకు మొదలు పెడుతున్నానంటే, నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన ఆయన ప్రత్యక్షంగా మనకు చెప్తారు. వినోద్ కుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ అండి. దాని తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి పరిచయ కార్యక్రమం కూడా చెప్తాను. వినోద్ కుమార్ గారు చెప్పండి సార్, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ సంఘటన చోటు చేసుకుంది? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ గారికి నమస్తే అండి. రాత్రి నేను వేరే పని మీద మా డ్రైవర్ తో వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకు ఒక అవసరం ఉండి మా మేడం ఒక పని చెప్పడం వల్ల నాకు డ్రైవర్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను బైక్ తీసుకొని వచ్చానండి. కోర్టు పక్క నుండి కోర్టు పక్కనే మళ్ళీ మా జ్యుడిషియర్ మా వేరే న్యాయవాదుల ఆఫీస్ దగ్గర ఒక జ్యూస్ పాయింట్ ఉంటే ఆ జ్యూస్ తీసుకొని వచ్చాను నేను. అందులో వర్షం బాగా వస్తుంటే ఆ జ్యూస్ పాయింట్ పక్కనే ఒక ఆఫీస్ షెడ్ ఉంటది. ఆ షెడ్ లో అతను ఒక్కడే వెళ్తున్నారు. అతను నన్ను కూర్చోబెట్టలేకపోతే రోడ్ పైన వెళ్తున్న మరొక వ్యక్తి వెళ్తే ఇద్దరు సహాయం చేసి నన్ను ఆ షెడ్ లో కూడా కూర్చోబెట్టారు. వర్షం తప్పితే వెళ్దామని ఆలోచన ఉన్నాం. ఇంకా అప్పుడు వెంటనే పోలీస్ జీప్లు రావడం, అక్కడ నేను ఒక నాయకుడిగా న్యాయవాదిగా నాకు కొంచెం అక్కడ మర్యాద చుట్టుపక్కల వాళ్ళందరితో అతను మాట్లాడుతుండడం, అక్కడ ఉన్న పోలీసులు వచ్చేసి నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాకు సహాయకులుగా ఉన్న వాళ్ళనే మరీ ముఖ్యంగా ముగ్గురు తీసుకొని అందరు ఇద్దరిని మరొక వ్యక్తి ఇద్దరిని ఎప్పుడు నాతో వెన్నంటి వాళ్ళ హృదస్పందాల పైన నన్ను నా ఆలోచనలు వాళ్ళ ప్రేమతో మూసే వ్యక్తులు ఇద్దరిని తీసుకొని వెళ్ళి నా ముందు కొడుతూ బరబర నాకపోతూ జీప్ లో పడేసి కొడుతూ వెళ్ళడం జరిగింది. నేను అవాక్ అయిపోయాను. నా దగ్గర కీ లేదు ఆ టైంకి. ఇంకొక వ్యక్తి జ్యూస్ పాయింట్ చేయడానికి నా ఉన్న వ్యక్తి అనమాట. అతను వచ్చాక నేను కీ తీసుకొని ఇమీడియట్ గా నేను సుబేదారి పోలీసులకు వచ్చా. సుబేదారి పోలీసులకు వస్తే ఇక్కడ జరుగుతున్న చర్యలు చూసి నిద్రపోయా. అందులో ఒకరు మంచిగా నన్ను ఎప్పుడు ఒక చేతిలో ఎత్తుకునేలాగా బలంగా ఉండేవాడిని. నాకు ఎప్పుడు సహాయం చేయొద్దని ఒక దురుద్దేశంతో అతను లాకప్ లో పెట్టి కొడుతున్నారు, లాఠీలతో కొడుతున్నారు. ఆ తర్వాత ఎస్ఐ మహేందర్ రెడ్డి అయితే గుద్దితే అతని పెదవి చిట్లింది, అతని పెదవి ఇక్కడ చిట్లిపోయింది. నేను అతన్ని చూసి నిద్రపోయి ఎందుకు కొడుతున్నారు, ఏమి అమానుషం, ఏం చేశారు వాళ్ళు తప్పు అంటే వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే నేను రోడ్డు పైన తాగుతున్నాను అంటే. అక్కడే అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయి నాకు హెల్ప్ అబ్బాయి, నా ఫోన్ ఎందుకు ఉంచుకుంటున్నారు, నన్ను ఎందుకు ముట్టుకుంటున్నారు, తాగితే చేసేయండి, నిరూపించండి. ఆ అబ్బాయి ప్రశ్నించాడు, ఏమరా మమ్మల్ని ప్రశ్నిస్తావా అనుకుంటా వెళ్ళాడు. అంటే నా మనసు బాగా చిరుకుమంది. అంటే ఒకవేళ నిజంగా తాగితే కూడా అతని పైన చేసుకునే హక్కు ఈ పోలీసుకి లేదు. అతనికి బిల్డింగ్ ఏమైనా టెస్ట్ చేసి ఎంత వచ్చిందో చేసి ఒకటి చేసి అతనికి రిసిప్ట్ ఇస్తే అతని బైక్ తీసుకుంటే అతని పక్కన తాగని వ్యక్తి ఉంటే బైక్ కూడా ఇవ్వచ్చు.
అతని పక్కన త్రాగని వ్యక్తి లేనప్పుడు అతని బైక్ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అతను వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టి తన తప్పులు ఒప్పుకొని ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ రిలీజ్ చేయాలి. కానీ చట్టాన్ని అసలు సభ్యంగా పనిచేయకుండా, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేకుండా, భయభక్తులు లేకుండా, అక్కడ ఒక సీనియర్ న్యాయవాది కన్నెదుటనే ఇవాళ చట్టాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకొని న్యాయ వ్యవస్థను అవమానపరచడం అనేది నాకు చాలా బాధాకరం. అసలు చాలా బాధపడుతున్నా నేను. ఈ బాధాతప్త నయనాలతో, ఈ బాధాతప్త హృదయంతో న్యాయ వ్యవస్థకు జరుగుతున్న అవమానాన్ని, అగౌరవాన్ని మీ ఫోర్ సైడ్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు. రైట్ సార్. కంప వినోద్ కుమార్ గారి ఆవేదన మనం విన్నాం. రాత్రి ఏదైతే జరిగిందో అది ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకున్న తర్వాతనే ఈ విషయం జరిగింది. కానీ ఈ రోజు కేవలం కంప వినోద్ కుమార్ విషయంలో మాత్రం మనకు ఇప్పటి వారు చెప్పే వరకు ఈ విషయం తెలియదు. అయినప్పటికీ ప్రస్తుతం మనం ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం ఏదైతే ఉన్నదో, జూనియర్ న్యాయవాదులు ఎవరైతే వ్యవస్థ ఈ రోజు ఎంత అవస్థకు గురవుతున్నారో, వారికి ఎంత బాధలు ఉన్నాయో విషయంలో మనతోని పాల్పంచుకోవడానికి బి అజయ్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ బార్ అసోసియేషన్ హైదరాబాద్, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే బల్ల రవీందర్నాథ్ గారు, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి బల్ల రవీందర్నాథ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు. అలాగే మొహమ్మద్ షుజావుల్లా ఖాన్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్, వారు కూడా ఉన్నారు. అలాగే ఎస్ నిరంజన్ గారు, అడ్వకేట్, వారు కూడా ఉన్నారు. ఇప్పుడైతే మనకు సంబంధించిన కంప వినోద్ కుమారి ఆవేదన, వారు పడ్డ బాధలైతే మనం ప్రత్యక్షంగా చూశాము. వారు కూడా సీనియర్ న్యాయవాది కాకుండా ఆయన యొక్క నాయకుడు కూడా, ప్రజానాయకుడు కూడా. అయితే ఈ విషయంలో ఈరోజు ప్రస్తుతం మనతో ఉన్న మన ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు, వారితోనే మొదలు పెడదాం. సార్, ఇప్పుడు ఈ రోజు మనం అనుకున్నాము జూనియర్ లాయర్లకు సంబంధించిన పరిస్థితుల విషయంలో మాట్లాడదాం అనుకున్నాం. కానీ సీనియర్లకే తప్పుదలేదు. ఇప్పుడు జూనియర్ల విషయం మాట్లాడడానికే మనకే కొంచెం ఒకసారిగా ఆలోచించవలసిన విషయం ఉన్నది. ఈ విషయంలో మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? దీన్ని ఎలా తీసుకుపోతున్నారు? నమస్తే అండి. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటిది. ఎందువల్ల అంటే మనం జూనియర్ డాక్టర్ల గురించి, వాళ్ళ లాయర్ల గురించి, అంటే మామూలుగా జూడాల గురించి మామూలుగా మనం పేపర్లలో చూస్తుంటాం. అయితే మామూలుగా మనం అందరూ కూడా జూడాల యొక్క వైఖరి, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఇవే పట్టించుకుంటూ ఉన్నాం. కానీ జూనియర్ లాయర్లు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి స్థితిగతులు ఏంటి, వాళ్ళు నిజంగా దయనీయమైనటువంటి స్థితికి రావటానికి అసలు కారణం ఏంటి, ఈ అంశాలు చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే న్యాయవాద వృత్తి అంటే అత్యున్నతమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, సమాజానికి శ్రేయస్సు కలిగించేటువంటి వృత్తులలో చాలా ప్రధానమైనటువంటి వృత్తి న్యాయవాద వృత్తి. న్యాయం అనే పదమే చాలా గొప్పది. అలాగే జస్టిస్ అనేటువంటిది ప్రజలకు చేరాలి అంటే అక్కడ ఉన్నటువంటి కోర్టులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, మధ్య వారధి సారథిగా ఉండేవాళ్ళు అడ్వకేట్స్. మరి అటువంటి అడ్వకేట్స్ అనేటువంటి ప్రొఫెషన్లోకి రావాలని ఎంతో అనంతమైనటువంటి ఆశలతో, అద్భుతమైన ఆశయాలతో అడుగిడినటువంటి జూనియర్ అడ్వకేట్స్, లాయర్స్ ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఈనాడు వారు పడేటువంటి కష్టాలు నిజంగా తెలుసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ టీవీ తప్పకుండా ఒక కార్యక్రమాన్ని, చర్చా కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఒక నిర్ణయం తీసుకునేది. ఎందువల్ల అంటే వాళ్ళు ఈరోజు మనం సరైనటువంటి చేయూతను ఇవ్వకపోవటం వల్ల, ఈరోజు మనం కనుక స్టాటిస్టిక్స్ చూస్తే అట్రిషన్ రేట్ అనేది కూడా అడ్వకేట్స్లో పెరిగిపోయింది, ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్లో. అది సరైనటువంటి సినారియో కాదు. చక్కగా విద్యాబుద్ధులతో ఒక నిపుణత కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి అడ్వకేట్గా ఒక వ్యక్తి జూనియర్ మారాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే ఆయనకు ఒక మంచి మెంటార్షిప్ ఉండాలి. అలాగే ఒక దృష్టిని, దృక్పథాన్ని కలిగించేటువంటి ఒక విధానం ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే విధానం లేదు, విధి విధానాలు అంతకంటే లేవు. అసలు ఈ నగరంలో, మహానగరంలో ఉండేటువంటి జూనియర్ అడ్వకేట్స్కు ప్రభుత్వం కానివ్వండి, బార్ కౌన్సిల్ కానివ్వండి ఇచ్చేటువంటి స్టైపెండ్ ఎంత అని మనం ఒక్కసారి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీస వసతులకు కూడా సరిపోయినటువంటి స్టైపెండ్ సిస్టంతో వాళ్ళు కాలాన్ని గడుపుతున్నారు. అలాగే కేసు విషయంలో పెద్దలు ఎవరైతే ఫీజు కానివ్వండి ఏదైతే తీసుకుంటూ ఉన్నారో వారి వద్ద వీరికి ఎంత వస్తోంది నిజంగా ఆనెస్ట్గా, హౌ మచ్ దే ఆర్ గెటింగ్ పర్ మంత్ అనేది. ఎందువల్ల అంటే తల్లిదండ్రులు గ్రామాల్లో ఉంటే కూడా వాళ్ళను వదిలి నగరానికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఒక అద్భుతమైనటువంటి అడ్వకేట్గా ఎదగాలి అనేటువంటి ఒక సంకల్పంతో వచ్చిన ఒక అడ్వకేట్ యొక్క, జూనియర్ అడ్వకేట్ పరిస్థితి ఏమిటి?
అగమ్య గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు పెద్దలందరూ కూడా మన డిస్టింగ్విష్డ్ ప్యానల్లో ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క సలహాలను ఇవ్వాలని, ఈ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్స్ ముఖ్యంగా జూనియర్ లాయర్స్ పడేటువంటి ఈ పరిస్థితుల్ని అధిగమించేటట్టు మనం అందరూ చేయగలిగేటువంటి ఒక నేపథ్యం చాలా అవసరం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన చర్చా కార్యక్రమాన్ని ఈరోజు మనం ఆవిష్కరింపజేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి డాక్టర్ బి అజయ్ గారు, బార్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి అజయ్ గారు కూడా జాయిన్ అయిపోయారు. ఫస్ట్ మనం ఒకసారి షుజావుల్లా ఖాన్ దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ న్యాయవాది అయినటువంటి షుజావుల్లా ఖాన్ గారు తర్వాత అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం షుజావుల్లా ఖాన్ గారు, ఇప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది జూనియర్ లాయర్లకు సంబంధించింది. కానీ ఈ విషయంలో ఇప్పుడు చూసినట్టయితే ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి కంప వినోద్ కుమార్ గారికి ఏదైతే ఈరోజు ఒక పోలీస్ స్టేషన్లో ఏ విధంగా ఆవేదన, ఆయన మీద ఎలాంటి చర్యలు వారు పోలీసులు తీసుకున్నారో అది చూసిన తర్వాత జూనియర్ల సమస్యలు కాకుండా సీనియర్లు కూడా ఈరోజు అదే సమస్యలతో సతమవుతున్నారని తెలుసన్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ ఆఫ్ హైదరాబాద్ క్రిమినల్ కోర్ట్? మొట్టమొదటి మా కంప వినోద్ గారి గురించి వాళ్ళను ఏ పరిస్థితిలో వెళ్ళినారు నిన్న రాత్రి నుంచి ఇవాళ వరకు నేను చాలా కష్టపడుతున్నారు. ఐ స్ట్రాంగ్లీ సపోర్ట్ మిస్టర్ కంపా వినోద్ కుమార్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ బిలాంగ్ టు ఏ ఫ్రాటర్నిటీ. మన ఫ్రాటర్నిటీలో మనం ఏం చూడాలంటే ఎవరైనా ఉంటే మన అడ్వకేట్ గా మన గాంధీజీ గారు, మన ఏమైనా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తే అబ్రహాం లింకన్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఎట్లా పరిస్థితిలో వెళ్ళి ఆ పోరాటం చేసినారు. మనం ఇది మనకి వాళ్ళు ఐడియాలు ఉన్నారు. మనం ఇవి మీరు వినోద్ గారు మీరు వెళ్ళినారు ఒక పబ్లిక్ కాజ్ లో వెళ్తే మనకు ఏ పరిస్థితిలో వెళ్ళాలి అది మీరు ఇవాళ చూస్తున్నారు. ఇంకా we have to demonstrate our see that our fraternity has ever faced this type of problems, and for this we have to be ready for every situations like this. And what I could say is that sometimes even now since last many years we have been seeing that Telangana state has been demonstrating, or either it may be Andhra Pradesh, earlier Andhra Pradesh, they would have been every time saying that it is people friendly police. Now when we face the circumstances we come to know that how atrocities police do on general public. And also now this advocate fraternity, we have seen in last several years that the other month some case of atrocities by police on advocates or atrocities by some other peoples is we are facing regularly. And constantly we have been demanding for this Advocates Protection Act, but no government has taken any initiative or done anything for that. It is a very serious issue. Now what I suggest is, first of all, I say Mr. Kampa Vinod Garu to be stable and to be more you have more power now. We are with you, and I stand with you. And the next thing is, I thank this Foresight TV for covering this issue, because we have been demonstrating, we have been doing agitations, we have been protesting on this matter for a long period, but neither our associations or Bar Council were able to successfully bring this issue to the government and tell the government to act immediately to bring Advocate Protection Act, where special provisions are granted to the medical fraternity. Right, sir. But, okay, Shujalla Khan Garu, just right now Mr. Ajay Babu also with us, so just we go to the Ajay Babu. He is the Secretary of the Bar Council of Hyderabad, and moreover just I want to inform to Mr. Ajay Kumar that the person, Mr. Kampa Vinod Kumar, what he has faced yesterday in Subedari police station. So sir, Ajay Babu Garu, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం కళ్ళ గట్టుకునగానే మనకు ఒక సాక్ష్యంగానే ఈ రోజు కంప వినోద్ కుమార్ గారి పరిస్థితులు
ఉన్నది, అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఒక సమయంలో రాత్రి వెళ్తున్న సమయంలోనే పోలీసులు వారితోటి ఉన్న వారిని నిర్బంధించి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు. ఆ విషయంపై మాట్లాడడానికి వెళ్ళిన కంప వినోద్ కుమార్ గారి మీద కూడా పోలీసులు కొంచెం అఘాయిత్యం ప్రయత్నించారని వాళ్ళకి తెలిసింది. ప్రస్తుతం మనమైతే ఏదైతే ఈరోజు మనం చర్చ పెట్టామో జూనియర్ లాయర్లు అలాగే దాని సమస్యల పరిష్కారం గురించే వెళ్లే విధంగానే ఈరోజు మనం చర్చ కార్యక్రమం పెట్టుకున్నాం. కాకపోతే జూనియర్ లాయర్లకు కావాల్సిన స్టైఫండ్స్ కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, వారికి వసతులు కానివ్వండి, వాళ్ళ స్కాలర్షిప్స్ పెంచే విషయంలో కానివ్వండి, వారికి ఎలా సదుపాయాలు కల్పించామనే విషయంలో మనం వెళ్ళడానికి మనం ఈరోజు ఈ చర్చా కార్యక్రమం నిర్వహించున్నాం. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఈరోజు కంప వినోద్ కుమార్ గారి పరిస్థితి చూస్తే కేవలం జూనియర్లు కాకుండా సీనియర్ లాయర్స్ ఆల్సో ఈరోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగానే మీరు ఉన్నారు కాబట్టి మీ ముంగటనే కంప వినోద్ కుమార్ గారు ఉన్నారు, వారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఇప్పుడు దీని మీద ఎలా స్పందిస్తారండి యాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ బార్ కౌన్సిల్? Yes, thank you for inviting me for this. Yeah, it is a great opportunity. The Foresight it is having a person like you in our TV, sir. Yes. On behalf of our City Civil Code Bar Association, I being the General Secretary B. Ajay, would like to bring to your notice that today's program is mainly concerning the welfare of the junior advocates. Yes, sir. Right. So, first of all, I would like to say that the judiciary is an independent organ of Indian democratic system. Exactly. So this independence of the judiciary is always been playing a pivotal role. Exactly. Because of the judiciary, entire law and order is intact. And our court is a 150 years court building, which is an historical court in the entire country and also in the subcontinent of Asia. No, I have been practicing from the last 25 years and above. There were never any incidents of either attacks or any kind of harassments on junior advocates or any other advocate. Yeah. But from the last few times, we have been witnessing that not only on junior advocates, there were several attacks on the advocates. What is the root cause for this? As we always respect our judicial system and also the police system, the concerned police of our Telangana has to understand that law and order together we move. We always respect we never come across, we never meddle with the system. But unless we both work together in harmony, I think the problems of these continuous attacks on anybody, be it junior advocate or any other advocate, because once a client gives wakalat to us to defend our client, we have no other interest except to defend our client within the parameters of law. We will be working because the client will give responsibility to the advocate and with the confidence that he will look after our welfare. With that confidence, we move here and there. So we always think that not only the police system, but every law agency will come to the aid of the advocates. Right. And advocates have been playing a pivotal role. బి అజయ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక 2022లో డాక్టర్ ప్రొటెక్షన్ లా అనేది వచ్చేసింది. కాకపోతే ఈ రోజు లాయర్స్ కు కూడా ఇదే డాక్టర్ ప్రొటెక్షన్ లా ప్రకారంగానే ఈ రోజు లాయర్స్ కు కూడా ఒక ప్రొటెక్షన్ లా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నా. ఈ విషయంపై మీరేమంటారండి? I think on this subject, in fact, advocate. Can I ask you one thing, sir? Please, I'm requesting you to just continue in a Telugu, sir, because it's a Telugu language channel, and moreover, we have English channel also. But it is a very good for people to understand that what the lawyers are facing. తెలుగులోనే మాట్లాడతాను, పర్లేదు సార్. ఇప్పుడు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిన పరిస్థితి ఏర్పడాలంటేనే చాలా శోచనీయం. Yes, sir. ఎందుకంటే అడ్వకేట్స్ ఇప్పుడు జ్యుడిషియరీ ఇటు విధంగా పోలీస్ సిస్టమ్ అంతా ఉంది కాబట్టి అటు ప్రజలు గాని ఇటు క్లయింట్లు గాని న్యాయవాదులు గాని ఎంతో ధైర్యంతో వాళ్ళు చట్టసభలలో కానివ్వండి కోర్టులలో గాని వాళ్ళ నిధులను నిర్వర్తిస్తున్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతున్నాము అంటేనే
చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఇది. Yes. ఇది ఎంటైర్ మొత్తము మెషినరీ ఆలోచించుకోవాలి. ఇవాళ న్యాయవాదులకే ఒక రక్షణ లేని పరిస్థితి ఉంటే ఇక వీళ్ళు ఎవరికి న్యాయం ఇప్పించగలరు? Yes, sir. ఇదే విషయంలో కాబట్టి న్యాయవాదుల పట్ల ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు న్యాయవాదుల పట్ల చాలా సానుకూలంగా ఉండాలి. ఎందుకనంటే న్యాయవాదులు ఎప్పుడు కూడా వాళ్ళ క్లయింట్స్ కోసము పోరాడుతూ ఉంటారు. అదే విధంగా సిస్టమ్ ని ఎప్పుడు కూడా డెమోక్రటిక్ సిస్టమ్ ని కాపాడే ప్రధానమైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది న్యాయవాదులే. ఎగ్జాక్ట్లీ. ఒక డాక్టరు ఒక ఇంజనీరు వాళ్ళ సబ్జెక్టులకు పరిమితం అవుతారు. కానీ మేము అన్ని సబ్జెక్టులను అవగాహన చేసుకోవాలి. అదే విధంగా అవగాహన చేసుకున్న దాన్ని మేము ఆచరణలో పెట్టాలి. సో న్యాయవాదుల మీద ఎంతో గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈనాడు ఈ న్యాయవాదులకు ఇంత గురుతరమైన బాధ్యతను ఎన్నో ఏళ్ల నుంచి నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ కూడా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయం అసలు రాలేదు. ఇవాళ వస్తుంది అని అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నది? ఈ మూల కారణాల మీద ఎవరు కూడా స్పందించడం లేదు. ఇవాళ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుంది, సంతోషమే. వాళ్ళను ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తాం. అక్కడికి ఇది అయిపోతుందా? అలా కాదు కదా. దీనికి కారణాలు ఏంటి? ఇటు జ్యుడిషియరీ, అటు పోలీసు వాళ్ళు, ఇటు పొలిటీషియన్స్ అందరు కలిసి ఒక జాయింట్ మీటింగ్ పెట్టాలి. ఎందుకంటే ఒక్కసారి న్యాయవాదులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, రక్షణ లేదు అని అంటే న్యాయ వ్యవస్థకే కాకుండా భారతదేశ గణతంత్రానికే ఇది చాలా అఘాతం. ఇది ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇదే విషయంపై షుజా గారు ఏదో మాట్లాడబోతున్నారు సార్. షుజా గారు ఏదో మాట్లాడబోతున్నారు సార్. షుజా గారు ఏంటండి మీరు చెప్తాను ఏదో చెప్పబోతున్నారు? What I want to say is, Mr. Ajay, my secretary of my bar association, I have very humbly listened to your talk. Now, the most important question is that yes, we as a advocate, we take the brief of the client, and apart from a doctor or engineer, we work in a very fragile condition. You please try to understand this situation of an advocate, that doctor is doing a diagnosis or operation or anything concerned to a person. But here we take the issue because the litigation part of the person, our client, whatever a person has a litigation in his mind. అదే విషయంలో షుజా గారు ఆ విషయంలో చాలా క్లియర్ గా అజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పేశారు. ఏంటంటే డాక్టర్లు ఇంజనీర్లు ఏదైతే చేస్తారో వాళ్ళు కానీ వారు అందరినీ కలుపుకొని తీసుకువెళ్లేదే లాయర్ వృత్తి అని చాలా క్లియర్ గా చెప్పారు. ఐ థింక్ దట్ హి హాస్ గివెన్ ఎ గుడ్ explanation for it. What exactly I want to tell Mr. Jamil bhai, what exactly I want to tell is, see, every time the government of Telangana or government of Andhra Pradesh is approaching Andhra Pradesh High Court and other courts, as our GPs are there and AGPs are there, they are also advocates. When we do any protest, they join along with us. But when it comes to the turn for representing to, before the government, no AGP or no GP is concerned about that issue. Okay. We have seen in that our Telangana movement. On this occasion, I remember Mr. Waliur Rahman, my friend, who was a very good. We used to call him Telangana Puli. So the way we struggled for Telangana, that type of struggle has to start for Production Act. అది నేను వాట్ ఐ వాంట్ టు సే రైట్ సార్. దీని సమాధానం మనం అజయ్ గారి దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే విషయంలో ఒకసారి we should boycott the cases of Andhra, the government of Telangana. రైట్ సార్. షుజా గారు జస్ట్ ఒకసారి కంప వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. కంప వినోద్ గారు ఇప్పుడు అజయ్ బాబు గారు అజయ్ గారు వచ్చేశారు. బార్ అసోసియేషన్ కు సంబంధించిన సెక్రటరీ అయినటువంటి అజయ్ గారే ఈ రోజు ప్రత్యేకంగా మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మీ మీద జరిగిన అఘాయితానికి సంబంధించి మీరు డైరెక్ట్ అజయ్ గారితో ఎలా విన్నవించుకోతున్నారు సార్? చెప్పండి సార్, యాజ్ అ సీనియర్ అడ్వకేట్. ముందుగా నేను మిమ్మల్ని ఫోర్ సైడ్స్ టీవీ వారిని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను. ప్లీజ్ గో హెడ్ సార్. రాత్రి బాధితుడు నా ప్రక్కనే ఉన్నాడండి. అతని పేరు రాజ్ కుమార్. ఒకసారి తన యొక్క బాధను కూడా వినిపించుకునే అవకాశం కల్పించగలని విజ్ఞప్తి చేస్తున్నాను. Sir, with the permission of Ajay Kumar, just I want to take a permission with Ajay Kumar because this topic is completely dependent upon the junior and senior advocates. So just shall I go with him?
యా ప్లీజ్ గో హెడ్ విత్ వినోద్ కుమార్ గారు. వెళ్ళండి సార్, మాట్లాడండి. బాబు మీ పేరేంటండి? రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ గారు, అసలు మీతో జరిగిన సంఘటన ఏంది? వినోద్ కుమార్ గారి మీద ఆఘాతం చేయవలసిన అవసరం ఏమొచ్చింది పోలీసులకు? సార్ అన్నారు మేము బైక్ వెళ్తుంటే అక్కడ ఆగింది, సాయం చేయాలంటే పోయి సాయం చేసిన. వర్షం వస్తుంది, వర్షం వచ్చిన క్రమంలో అక్కడ కూర్చేపు ఆగినాక ఈ ఎస్ఐ గారు మహేందర్ రెడ్డి వచ్చి నన్ను ఇక్కడ రావిల్లా చేసి నన్ను తీసుకుపోయి లోపల నుంచి అరెస్ట్ చేసి కొట్టింది. హలో, మాట్లాడండి సార్, మీ వాట మాకు వినబడతాను, చెప్పండి డైరెక్ట్. కొట్టింది సార్, కొట్టి వాళ్ళైనా కంప్లైంట్ చేయడం వాళ్ళు తీసుకుంటలేరు సార్. ఇది అన్న వచ్చి నాకు సాయం చేసింది, వచ్చి కంపెనీ ఎట్లా తీసుకుపోయి కొడతారు అట్లా నిలబడ్డాను అని చెప్పి అన్న సెటిల్ చేసిండు. అన్న కొంచెం బాధపడతారు. ఓకే రైట్ సార్. చూశారు అజయ్ గారు, అజయ్ గారు చూశారు కదా, ఇప్పుడు ఒక ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో మీరు దీన్ని అదే బార్ అసోసియేషన్ సెక్రటరీగా మీరేమంటారండి? నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అదే ఇది ఈ అంశమే కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రజల వైపు నుంచి మనం ఆలోచించాలి, కక్షిదారుల వైపు నుంచి మనం ఆలోచించాలి. ఏది ఇప్పుడు న్యాయవాదులు ఇటు పోలీసుల మీద వాళ్ళకి చాలా నమ్మకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇక్కడ న్యాయవాదులు ఇటు పోలీసుల మధ్యనే కొన్ని తగాదాలు ఏ రూపకంగా వచ్చినా చట్టాన్ని చేతిలో తీసుకోవడం చాలా తప్పు. ఎవరైనా కానీ మనం అందరం కూడా చట్టానికి లోబడి పనిచేయాలి, ఇవి అందరికి తెలుసు. అయినాక కూడా వాళ్ళు చట్టాన్ని అతిక్రమించడము మాత్రము ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటి అంటే, మీ ఛానల్ ద్వారా ఒక ప్రోగ్రాము అక్కడ ప్రభుత్వం దృష్టికే కానివ్వండి, ఇటు న్యాయ వ్యవస్థ దృష్టికే కానివ్వండి, ఇటు మొత్తం డీజీపీ గారు, అదే విధంగా మా బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇంకా ఇతర ప్రతినిధులు కానివ్వండి, అదే విధంగా మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇవ్వండి, వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంగా కలుసుకొని ఒక మీటింగ్ చర్చ జరగాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? ఒకరొకరు పరస్పరంగా ఈ విధంగా దూషించుకోవడము, చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనికి చివర లేదా? ఇదే విధంగా కొనసాగితే ప్రజలు ఇటు న్యాయ వ్యవస్థ మీద కానివ్వండి, అటు పొలిటికల్ వ్యవస్థ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ మీద కానివ్వండి, పూర్తిగా ఇప్పుడున్న విశ్వాసం, ఆ కొంత విశ్వాసం కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఒక సమన్వయమైన ఒక మీటింగు డీజీపీ గారితో, అందులో బార్ కౌన్సిల్ మెంబర్స్, బార్ ప్రెసిడెంట్స్, తెలంగాణలో ఉన్న ఆల్ బార్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, వీలైతే ప్రధాన న్యాయమూర్తి గారి వారి అనుమతితోటి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చట్టాన్ని కాపాడే వ్యక్తులం. వీఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది లా. సో ఈ డిబేట్ ద్వారా, ఈ చర్చ ద్వారా ఒక రాష్ట్ర వ్యాప్తమైన ఒక చర్చ జరగాలి, అది దేశానికే వెళ్ళాలి. ఎందుకనంటే ఇది ఎవరి మీద ఇట్లాంటి దాడులు జరిగినా ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రశంసనీయం కాదు. దయచేసి మీ మీడియా ద్వారా అట్లాంటి ఒక ప్రోగ్రామ్ మీరు టేకప్ చేయాలని నా విన్నపం. రైట్ సార్, ష్యూర్ సార్. ఇదైతే ఇప్పుడు మనం మన అంశానికి వద్దాం సార్. జూనియర్ డాక్టర్ల సమస్యల పట్ల మనం ఈరోజు మాట్లాడడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు ఎప్పుడైతే జూనియర్ లాయర్స్ విషయంలో మనం ఒకసారి చూసినట్టయితే కేవలం 6,000 మాత్రమే వాళ్ళ స్కాలర్షిప్ దొరుకుతున్నాయి. అంతే, స్కాలర్షిప్స్ ఎక్కడ కూడా సరిపోవట్లేదని జూనియర్ లాయర్స్ చెప్పడం జరుగుతుంది. దీన్ని 15,000 రూపాయలకు పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే లైబ్రరీ ఏర్పాట్లు కానివ్వండి, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాని మీద మీరు ఎలా స్పందిస్తారండి? నేను చెప్పేది ఒకటే సార్. ఇప్పుడు న్యాయ వ్యవస్థ అంటే ఇటు న్యాయవాదులు, అటు న్యాయమూర్తులు కలుపుకొని న్యాయ వ్యవస్థ. కాబట్టి జూనియర్ అడ్వకేట్ అనేది కానీ మనం జూనియర్ అనే ఒక నామకరణమే, కానీ వాళ్ళు జూనియర్ అడ్వకేట్ కాదు, వాళ్ళు న్యాయవాదులే. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అది సీనియర్లే కానివ్వండి,
ఈ లా ఫార్మ్స్ కానివ్వండి అందరి మీద ఉంది. ఎందుకంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్. అయితే నిజంగా కూడా ఇప్పుడు ఈ సమన్వయ లోపం వల్ల ఏమైతుందంటే చాలా మంది జూనియర్ అడ్వకేట్లు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఒక సౌహృదమైన భావంతో, అంటే నాకు తెలిసి అయితే తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వం ఏదైతుందో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 కోట్లు మన అడ్వకేట్లకు నిధిగా ఇచ్చారు వారు. దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ తోటి ఈడ మెడికల్ ట్రీట్మెంట్ అట్లాంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి. దానిలోనే ఇంకొంత అడిషనల్ గా ప్రభుత్వం ఇట్లా సాయం చేసినట్టయితే ఇంకా అడిషనల్ ఫండ్, ఆ ఫండ్ ద్వారా జూనియర్ న్యాయవాదులందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఏముందండి, కనీస అవసరాలు ఆర్థికంగా ఇవాళ కనీసం 10 నుంచి 15,000 రూపాయలు లేదే ఏ జూనియర్ న్యాయవాది బతికే పరిస్థితి లేదు. కనీసం ఒక రోజు మీరు తినాలంటే, ఒక పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతున్నది. మళ్ళీ వాళ్ళకి పెట్రోల్ కావాలి, సీనియర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఇటు కోర్టుకు రావాలి. వాళ్ళ ఇబ్బందులు మనం అందరం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళ ఇబ్బందులు వర్ణాతీతం. కాబట్టి 10 నుంచి 15,000 ఖచ్చితంగా కావాలి. ప్రభుత్వం నుంచి గిట్ట సహాయం అందినట్టయితే అది ఈ స్టైపెండ్ రూపంలో, అదే విధంగా మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ జరిగినట్టయితే మీ ద్వారా తెలుసుకుంటాను. ఇవాళ జూనియర్ అడ్వకేట్లకు కూడా నల్సర్ స్టాండర్డ్ లో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మనం అందరము ఒక జాయింట్ మీటింగ్ జరిగితే మూలాలకు పరిష్కారాలే కాకుండా ఈ ఆర్థిక ఇబ్బందులు, మొన్న మధ్యనే ఒక ఆర్థిక ఇబ్బందులు అయి కొంతమంది జూనియర్ న్యాయవాదులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చాలా సమాజానికి తలవంపు విషయం ఇది. దయచేసి అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీ ఛానల్ ద్వారా నేను విన్నపించుకునేది ఏంటంటే ప్రభుత్వము ఆ 100 కోట్లను ఏదైతే ఉందో ఇంకొక 400 కోట్లు యాడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే, న్యాయవాదులు అంటే వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి ఏమి ఉన్నా ఇది ఒక ప్రజా సమస్య గుర్తించాలి, ఇది సామాజిక రుగ్మతగా గుర్తించాలి. వాళ్ళకి మంచి స్టైపెండ్, మంచి స్కిల్ డెవలప్మెంట్, కొన్ని కనీస అవసరాలు తీర్చినట్టయితే చాలా సమన్వయంతో పనిచేస్తారు. ఇటు కోర్టు విధానంలో చక్కగా వాళ్ళు పనిచేస్తారు. ఒక ఉదాహరణగా సమాజానికి వాళ్ళు ఉంటారని నా విజ్ఞప్తి. ఇదే విషయంపై ఒకసారి మనం ఈ కంప వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. కంప వినోద్ గారు, ప్రస్తుతం అయితే ఈ పరిస్థితులలో మీతోని ఈ విషయాలలో చర్చించడానికి మేము చాలా బాధపడుతూనే ఈ రోజు మన అజయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. జూనియర్లు కాకుండా వారి గురించి సమాజ సేవ గురించే వచ్చారు, ఒక మంచి దృక్పథంతో వచ్చారు కాబట్టి వారిని జూనియర్లు కాకుండా ఒక అడ్వకేట్ గా సమాజంలో ఒక మంచి వృత్తిని ఎంచుకున్నారు. వారిని సరైన గౌరవ పదంలోనే 12 నుంచి 15,000 వరకు వేతనాలు ఇవ్వాలి, వారి పని భారం తగ్గించాలి, వారి సేవలను కూడా గుర్తించే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే జూనియర్ లాయర్లకు సంబంధించిన విషయాన్ని చూస్తే 12 గంటలు వారు ఏకదాడిగా పనిచేస్తున్నారు. ఒక కోర్టు నుంచి వెళ్ళి ఒక కోర్టుకు రన్ అవ్వడం, అక్కడ ఫారాలు పూర్తి చేయడం, క్లయింట్లతో మాట్లాడము, జడ్లతోని అక్కడ ఉన్న బెంచ్లకు సంబంధించిన వారితోని మాట్లాడుకోవడం, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. సీనియర్ న్యాయవాదులైనటువంటి వారికి సంబంధించింది మీరు ఎలా చూస్తారండి, వారిని ఎలా చేయాలని మీరు ఆశిస్తున్నారండి వినోద్ గారు? ఖచ్చితంగా రండి. న్యాయ వ్యవస్థకు ముందుగా ఈ చర్చ అని న్యాయవాదుల పరిరక్షణ చట్టం రావాలని కోరుకునే దుస్థితి దురదృష్టకరం అని చెప్పినటువంటి పార్లమెంట్ సెక్రటరీ గారికి కానీ, సోదరులు పెద్దలు సీనియర్ న్యాయవాది గారికి, మనం ఉన్నటువంటి గారికి కానీ ముందుగా నా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజాన్ని సవ్యమైన దిశలో నడిపించేటువంటి మెలకువలు గాని, ఆ రకమైనటువంటి సామాజిక బాధ్యతలు చైతన్యాన్ని మెలకువలు ప్రదర్శించేటువంటి చాతుర్యం న్యాయవాదులకు ఉంటుంది. వారిని అంటే ఈ సమాజ రక్షకులుగా ఉండాల్సినటువంటి న్యాయవాదులకి స్వయం రక్షణ లేదు అంటే ఇంకా ఆ సమాజం చాలా అశాంతిమయంగా తయారవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఫోర్ సైడ్స్ ద్వారా. అందుకనే ఈ పోలీసులు కూడా ఎక్కువ అన్నిట్లో వేలు పెట్టేలా కాకుండా వారిని నియంత్రించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. అదే విధంగా పోలీసులను వారు జ్యుడిషియల్ సిస్టమ్ లో కూడా వారు అతిగా
చొరవ చూపుతూ ఇవాళ న్యాయ వ్యవస్థను ఈ యొక్క గౌరవాన్ని, న్యాయవాదుల యొక్క గౌరవాన్ని నిర్వీర్యం చేయడం చాలా బాధాకరం. ఇకనైనా న్యాయవాదులకు గౌరవం, రక్షణ కావాలంటే న్యాయవాద రక్షణ చట్టం రావాల్సిందే. అదే విధంగా న్యాయవాదులు మాత్రమే ఇప్పుడు ప్రజలకు ఇవాళ 41A CRPC రావడం ప్రజలకు ఏదో మేలు చేస్తా అనుకుంటే ఏమాత్రం మేలు చేయకపోగా అది చాలా కీడు చేశాము. ఎలా ఉంటే 41A CRPC ఉండడం వలన లాయర్లకు ప్రత్యేకంగా బెయిల్ ఇచ్చే అవసరం లేకుండా పోలీస్ స్టేషన్ల సునాయాసంగా బెయిల్ పొందవచ్చుననే ఒక అపోహ అది. కానీ వాస్తవానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క బాధితుల దగ్గర వేలకు వేలు లంచం తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి ఇది జగమెరిగిన సత్యం. అంటే ఒక రకంగా ఈ భారతదేశంలో అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత అవినీతిమైనటువంటి వ్యవస్థ ఏది అంటే అది పోలీస్ వ్యవస్థ. ఇవాళ ఈ దేశం కోసం ప్రాణాల నుండి అత్యంత నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరంటే మిలిటరీ. కానీ అదే మిలిటరీని స్ఫూర్తిగా తీసుకుని కనుక పోలీస్ శాఖ కనుక పనిచేసినట్లయితే సమాజం చాలా పటిష్టంగా, చాలా న్యాయం పద్ధతిగా 4 పాదాల మీద నడుస్తుంది. కానీ ఇవాళ ఇకనైనా ఈ పోలీసులను సక్రమైన పద్ధతిలో నడిపించాలంటే న్యాయ వ్యవస్థను బలిష్టపరచాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇకనైనా ఇవాళ ఈ సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఈ రాజ్ కుమార్ జరిగిన అన్యాయానికి బాధితుడికి అతని దగ్గర ఫిర్యాదు స్వీకరించి ఆ సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు గైకొనే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, వరంగల్ సిపి గారు, ఈ పోలీస్ స్టేషన్ సిఐ గారు కృషి చేయవలసిందిగా వీరు సత్యలను చాటుకొని న్యాయ వ్యవస్థను గౌరవించి జరగాల్సిన న్యాయాన్ని జరిపించాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక షుజా గారి దగ్గరికి వెళ్దాం. షుజావుల్లా ఖాన్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్పారో మనం న్యాయానికి సంబంధించిన డాక్టర్లకు ఏదైతే పరిరక్షణ చట్టం ఉన్నదో అలాగే న్యాయవాదులకు కూడా ఒక పరిరక్షణ చట్టం అనే అనివార్యమైనట్టుగానే ఈ రోజు తెలుస్తున్నది. ఈ విషయంపై కంక్లూడ్ గా మీరేమంటారండి? Yes. What I have to say is listen that whatever Mr. our secretary Ajay గారు చెప్తారంట, ఇవి విషయం మీద ఒక పెద్ద మీటింగ్ పిలవాలి, అన్ని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కి, బార్ కౌన్సిల్ కి పిలవాలి అని మా అజయ్ గారు చెప్తున్నారు. నేను ఒక మాట అంటున్నా మిస్టర్ అజయ్ సార్, సెక్రటరీ గారు, ఇవి మీటింగ్స్ చాలా సారి అయిపోయింది. ఇప్పుడు సమ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. యాజ్ వీ హ్యావ్ సీన్ సిన్స్ దీస్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ లిజనింగ్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ when we are doing protest or something like that. We have a complete example of our Telangana movement. See, మన తెలంగాణ మూమెంట్ లో మనం ఎట్లా చేస్తున్నారు, బైకాట్ చేస్తున్నాను, ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నాను, గవర్నమెంట్ కి కొంచెం రిసీవింగ్ ఎండ్ లో పెట్టినారు. అట్లానే మనం ఇట్లా పెడితే ఇవాళ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు పరిస్థితి ఏమంటే వేరే విషయంలో గవర్నమెంట్ మన దగ్గర హైకోర్టుకు వస్తున్నాను, గవర్నమెంట్ మన అడ్వకేట్స్ కోర్ట్స్ లో చాలా కేసెస్ గవర్నమెంట్ ఉన్నాయి, అది ఇన్స్టాల్ చేయాలి మనం. అది ఇది రిప్రజెంటేషన్. ఒక హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, ఇది ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ నవంబర్ లో చేయాలి అని, అది ఇంప్లిమెంట్ అవుతుంది. మన హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అసెంబ్లీలో బిల్ పెట్టాలి ఈ గురించి అని ఒక రూలింగ్ ఇట్లా వస్తే మనకి మంచిగా ఉంటది. అదే నేను ఒక మాట అంటున్నాను. చాలా మీటింగ్ జరిగింది అజయ్ గారు, ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి. కొంచెం ఓకే సార్, అజయ్ గారి దగ్గరికి వెళ్దాం. అజయ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన షుజావుల్లా ఖాన్ గారు చెప్తున్నారో కేవలం మాటలతోనే కాకుండా ఒక కంప్లీట్గా అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి లాయర్స్ కూడా ప్రొటెక్షన్ కు ఒక చట్టం అనేది తీసుకురావాలని కోరుతున్నారు. అయితే వారికి సంబంధించింది గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రధానమైన పాత్ర పోషించిన దాంట్లో కూడా అనేక మార్లు పోలీసులు న్యాయవాదుల మీద కూడా వారు ఒక్కసారిగా విరుచుకుపడ్డట్టుకు చాలా సంఘటనలు ఉన్నాయి. మీకు కూడా తెలుసు ఆ విషయంలో. తెలంగాణ మూమెంట్లో ఎంత మీరు కష్టపడారో ప్రతి ఒక్కరు తెలుసున్నది. ఈ విషయంలోనే ప్రస్తుతం అయితే తెలంగాణ సాధించిన తర్వాత కూడా, ఈ రోజుకి తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఇప్పుడు 11-12 సంవత్సరాల ఈ కాలంలో కూడా తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరుగుతలేదని, దానికి ఒక ప్రొటెక్షన్ సెల్ గా రావాలని కోరుకోవడం మాత్రం శోచనీయం. ఈ విషయంపై లాస్ట్ గా కంక్లూడ్ గా మీరేం చెప్తారండి? నేను అందుకే ఇంతకు ముందు అదే విషయం చెప్పాను. ఇప్పుడు మనం తెలంగాణ మూవ్మెంట్
అది వేరు, అది అయిపోయిన విషయం. Yes. ఇక్కడ మనం న్యాయవాదుల సమస్యల గురించి ప్రధానంగా మనం చర్చిస్తున్నాం. న్యాయవాదుల సంక్షేమమే కానివ్వండి, న్యాయవాదుల అభివృద్ధి కానివ్వండి, ఆ రక్షణ చట్టమే కాని దాని గురించి మనం చర్చిస్తున్నాం. మనం గతంలో మన అనుభవాలు ఉన్నాయి. Yes. చాలా సంతోషం. అనేక అనుభవాలు. మా సుజావుల్లా గారు మా మిత్రుడు, మా కోర్టు సీనియర్ న్యాయవాది వారు, తప్పకుండా ఈ విషయం ఉన్నది. అయినప్పటికీ నేనేమంటున్నానంటే రక్షణ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి, ఇప్పటికీ బార్ అసోసియేషన్ కి మనం కోరుకుంటున్న అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే న్యాయవాదుల రక్షణ చట్టం యొక్క అంశాలు ఏంటియో ఇప్పటి వరకు ఏ బార్ అసోసియేషన్ తెలియదు. ఏం రాసి ఉన్నారు, నిజంగా అది న్యాయవాదులకు రక్షణగా ఉందా లేకపోతే ప్రతికూలంగా ఉందా, దేని విషయం ఉంది, మనం చట్టం అడుగుతున్నాం కానీ దాని డ్రాఫ్ట్ బిల్ ఇప్పటి వరకు మనకు రాలేదు. కాబట్టి ఆ డ్రాఫ్ట్ బిల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లకు వెళ్ళాలి, అందరి సూచనలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు అదంతా సజావుగా ఉందంటేనే రక్షణ చట్టాన్ని తెచ్చుకోవాలి, లేకపోతే రక్షణ చట్టం తెచ్చుకొని లాభం లేదు. ఇది నా అభిప్రాయం. అదే విధంగా ఇది జరిగే ముందు ఒక్కసారి అన్ని కోణాల నుంచి నేను అన్నట్టుగా బార్ కౌన్సిల్ డీజీపీ గారు, అత్యున్నతమైన ఆఫీసర్లు, అదే విధంగా చీఫ్ మినిస్టర్ గారు, న్యాయశాఖ మంత్రి గారు, అదే విధంగా బార్ ప్రెసిడెంట్ సెక్రటరీ, ఇదంతా ఎందుకంటే ఇది సమాజ రుగ్మత. ఇది ఒక ఇండిపెండెంట్ మనిషికి సంబంధించిన విషయం కాదు. ఇది మొత్తం న్యాయ వ్యవస్థకు సమాజానికి చెడు జరుగుతా ఉన్నది. ఇప్పుడు ప్రతిసారి కొట్లాడడం కాదు, ఈ సమస్యకు మూలం ఏంది, దానికి ఏ విధమైన పరిష్కారం మనం కనుగొనాలి. ఇప్పుడు మనకే సమస్య ఉందంటే ఇంకా ప్రజలకు ఇంకెన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయం చేసేది అన్నాడు. ఇంకా న్యాయవాదులకి సమస్యలు ఇన్ని ఉంటే ఇంకా ప్రజలకు న్యాయం జరిగేది అన్నాడు, కక్షిదారులకు న్యాయం జరిగేది అన్నాడు. కాబట్టి మనమే అన్ని వ్యవస్థలను కలుపుకొని ఒక విస్తృతమైన చర్చ జరుపుకుందాం. ఇది మళ్ళా రిపీట్ కాకుండా ఒక ఆలోచన కొద్దాము, సమన్వయంతో చట్టానికి అనుగుణంగా నడుచుకుందాము. దాని తర్వాత రక్షణ చట్టాన్ని దాని అంశాలన్నీ సవినయంగా మనం చర్చించుకుందాము. దానికంటే ముందు నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే తక్షణమే జూనియర్ న్యాయవాదులకు వాళ్ళ కంపల్సరీ ఇప్పుడు స్టైఫండ్ అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నో మారుమూల గ్రామాల నుంచి న్యాయవాదులు పట్టణాలకు వస్తా ఉంటారు. వాళ్ళకు తింటందుకు ఓసారి కనీసమైన భోజనం ఉండదు, సరి అయిన బట్టలు ఉండయి, కిరాయి కట్టుకోవాలంటే కిరాయి రెంట్ ఉండదు. ఇక్కడ సీనియర్ వాళ్ళు సీనియర్లు తప్పకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా జూనియర్ అడ్వకేట్స్ మేము అందరం కూడా వాళ్ళు మార్గదర్శిగా ఉన్నారు కాబట్టి మాకు కనీసమైన అవగాహన ఉంది. కానీ అదే కాకుండా మనకు కనీస అవసరం ఉండాలి. అటు సీనియర్ అడ్వకేట్లు కొంత ఆర్థిక సాయం మంచిగా చేయాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఒక సరైన స్టైఫండ్ ఉంటే చాలా చక్కగా ఉంటది. ఇది దేశానికి ఒక ఉదాహరణగా ఉంటది. అదే విధంగా న్యాయవాదులందరూ సమిష్టిగా న్యాయ వ్యవస్థనే కాపాడమే కాకుండా ఈ సమాజానికి వెన్నుదన్నుగా నిలుస్తారని నా ప్రగాఢమైన అభిప్రాయం. మీడియా ద్వారా అన్ని సంస్థలకు థ్యాంక్ యూ అజయ్ బాబు, థ్యాంక్ యూ బి అజయ్ గారు, అలాగే షుజావుల్లా ఖాన్ గారు, అలాగే కంప వినోద్ గారు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్క విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈ రోజు జూనియర్ న్యాయవాదులకు సంబంధించి మనం అనుకుంటుంటే వారికి రావాల్సిన స్కాలర్షిప్లను పెంచే విధంగా ఖచ్చితంగా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ప్రభుత్వం కూడా ఈ విషయంపై చొరవ తీసుకొని తక్షణమే వారికి 12 నుంచి 15,000 రూపాయలకు స్కాలర్షిప్స్ అని న్యాయవాదులకు సంబంధించింది వారిని ఏదైతే ఉన్నదో 12 గంటల సమయాన్ని ఏదైతే చేస్తున్నారో వారిని దృష్టి పెట్టుకొని లైబ్రరీలు కూడా సమకూరుస్తారని ఇంకొక విషయం మీతో చూడదలుచుకున్నది ఏంటంటే రేపు రాబోయే అంటే ఇంకొక ఎపిసోడ్లో మనం కేవలం రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక న్యాయస్థానం ఎలా ఉన్నది, ఆ పరిసరాలు ఎట్లున్నాయి, అక్కడ న్యాయమూర్తులు ఎలా ఉన్నారు, అక్కడ న్యాయమూర్తులకు సంబంధించి ఎంత దారుణమైన స్థితిలో వారు ఎక్కడ ఉన్నారు, ఆ పరిసరాలలో ఆ న్యాయస్థానం అనేది టెంపరీగా ఏదైతే అక్కడ రన్ చేస్తున్నారో ఆ న్యాయస్థానం ఎలా ఉన్నది అనే ఆ విషయంపై కూడా మనం దృష్టి సారించడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఈరోజు కేవలం జూనియర్ లాయర్ల సంబంధించిన విషయాన్ని మాట్లాడడానికి వచ్చిన సమయంలోనే కంప వినోద్ కుమార్ గారి మీద ఏదైతే పోలీసులు అఘాయిత్యం జరిగిందో దాన్ని ఒక్కసారిగా
పోలీసు యంత్రాంగం మొత్తం దీని మీద దృష్టి సారించి ఎవరైతే అతని మీద న్యాయ వ్యవస్థలో ఒక సీనియర్ న్యాయవాది అయినటువంటి కంప వినోద్ కుమార్ మీద ఏదైతే దాడి జరిపారో, వారికి అసభ్యంగా ప్రవర్తించారో వారి మీద చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ ఈరోజు బార్ కౌన్సిల్ సెక్రటరీ అయినటువంటి బి అజయ్ గారికి, అలాగే సీనియర్ న్యాయవాది అయినటువంటి షుజావుల్లా ఖాన్ గారికి, అలాగే కంప వినోద్ కుమార్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, సుధాకర్ శర్మ గారు, ఎట్ ద కంక్లూడ్ ఆఫ్ ద డిబేట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ టుడేస్ డిబేట్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద సజెషన్స్ టు ద గవర్నమెంట్ సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈనాటి చర్చా కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా మనం కనుక ఆలోచించినట్లయితే మనకు జనరల్ సెక్రటరీ గారు చాలా ఒక మంచి సూచన చేశారు. సమన్వయమైనటువంటి వాతావరణంలో విస్తృతమైనటువంటి చర్చ జరగడం ద్వారా అడ్వకేట్స్కు ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా రక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అది కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాతే దాని విషయంలో కూడా మనం ఒక అడుగు ముందుకు వేయాలి అని వారు చేసిన సూచన చాలా గొప్పది. వారికి ఫోర్ సైట్స్ టీవీ అభినందిస్తూ ఉన్నది. అలాగే ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మా మిత్రులు, అలాగే సీనియర్ న్యాయవాది అయినటువంటి కంప వినోద్ గారి పట్ల వారి సమక్షంలో జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది నిజంగా శోచనీయం. దానికి చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ న్యాయవాదిగా న్యాయాన్ని ఎప్పుడు కూడా పరిరక్షించేటువంటి ఒక వ్యక్తిగా, ప్రజానాయకుడిగా ఎదిగినటువంటి కంప వినోద్ గారి సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అంటే సామాన్య మానవులు, సామాన్య జనుల పట్ల ఎలా జరుగుతోంది సమాజంలోని మనం అందరూ కూడా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది అనివార్యంగా మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ అడ్వకేట్స్పై రోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఒక నిరంకుశమైనటువంటి ఒక వాతావరణం ఉన్నది. కాబట్టి దాని నుండి పరిరక్షించాలి అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ముఖ్యం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి షుజావుల్ ఖాన్ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఎందువల్ల అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని మనం ఒక ఆచరణ అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే యాక్షన్స్ స్పీక్ బెటర్ దెన్ వర్డ్స్ అని అంటారు. కాబట్టి మనం వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ గుడ్ యాక్షన్. అటువంటి యాక్షన్ ప్రోగా ఉండేటువంటి వాతావరణం కూడా మనం ఏర్పరచుకోవాలి. అలా ఈరోజు మన వక్తలందరూ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన జమీల్జీ చెప్పినట్టు నెక్స్ట్ కూడా ఒక సీక్వెల్గా ఇటువంటి కార్యక్రమమే మనం చేద్దాం. దాని ద్వారా మరికొన్ని అంశాలను కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి అడ్వకేట్స్ను మనం ఎంత బాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు సమాజాన్ని అంత అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి లెట్ us all strive towards achieving that excellence. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు పాల్గొన్నందుకు విజయ్ గారికి అలాగే కంప వినోద్ కుమార్ గారికి, అలాగే మొహమ్మద్ షుజావుల్లా ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.